ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారము ఇస్తున్నారు. మాస్టర్ని, టీచర్ గారిని, బిడ్డలను ప్రభువు దీవించినట్లు ప్రార్థించ మనవి. దేవుని కృప వలన ఈ కార్యక్రమం కొనసాగునట్లు ప్రార్థించండి. చాలా అవసరతలు ఉన్నాయి. ప్రభు వాటన్నింటినీ తీర్చులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. కామవరపు కోట నుండి మీ దాసుడు, దాసురాలు, బిడ్డలు ఇచ్చిన సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి ఈ సువార్తీకరణ కొనసాగించడంలో మాతో భాగస్థులవటకు సహాయం చేయండి. ప్రభువా, 10 దినాలు క్రైస్తవ నిరుద్యోగ విశ్వాసులైన యువకుల కొరకు నేను అనౌన్స్ చేశాను. మీ కృప నాయన ఒక్కరు కూడా రాలేదు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాకు మీరిచ్చినటువంటి ఈ పరిచర్య కొనసాగటానికి మీరు నిలిచి పనిచేయగా మేము చూడవాలని ఆశిస్తున్నాము. మీరెందుకో సిబ్బందిని ఇవ్వటానికి ఇష్టపడలేదు. మీకు కృతజ్ఞతలు. మీ ప్రణాళిక మీరు నడిపించండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం, గంభీరమైనటువంటి వచనం. ధ్యానం చేద్దాం. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభువు దీవించాలని నేను ఆశిస్తున్నాను. ఇంగ్లీష్లో చదువుతాను. బట్ జీసస్ ఆన్ హిస్ పార్ట్ did not entrust himself to them because he knew all people. He knew all people. మనుషులందరినీ ఆయన ఎరిగినవాడు. He knew all the people. అందరూ తెలుసు ఆయనకి. భూమి మీద ఉన్నటువంటి జనాభా 800 కోట్ల మంది, వారందరూ తెలుసు, వారందరి పేర్లు తెలుసు. బికాజ్ హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు నతానియేలు చెట్టు కింద ఉన్నప్పుడు, నీవు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచాను నతానియేలు అని చెప్పాడు. కనుక ఆయనకు మరుగైనది లేదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. హీ న్యూ ఆల్ ద పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఎనీథింగ్. కులము, మతము, వర్గము, వర్ణము, ఏ భేదము లేకుండా అందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. హీ న్యూ ఆల్ ద పీపుల్. ఇవాళ చాలామందికి ఆయన తెలియదు, కానీ ఆయనకు అందరూ తెలుసు. ఇది మనం గ్రహించాలి. మనకు ఆయన తెలియకపోయినప్పటి నుండి కూడా ఆయనకు మనం తెలుసు. మనం ఆయనను అంగీకరింపక పూర్వము ఆయన మనలను తెలుసుకునే ఉన్నాడు. పలానా వాడు తెలుసా అంటే మనం తెలియదు అంటాం, కానీ ఆయన అందరినీ ఎరిగినవాడు. He knew all the people.
ఎవరు ఆయనకు మరుగై లేరు అని మాట తెలియచేస్తోంది. ఎవరు ఆయన నుండి దాగలేరు. అదే కీర్తనాకారుడు చెప్పిన మాట. దేవా, ఆకాశమునకు ఎక్కిపోయేదన అక్కడ నీవున్నావు, పాతాళము దిగిపోయేదన అక్కడ నీవున్నావు. భూమి మీద నేను ఎక్కడ దాక్కుంటాను నీ సన్నిధి నుండి. అవును, హీ న్యూ ఎవ్రీ వన్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు సీ ఆల్ ద పీపుల్. హీ న్యూ ఆల్ ద పీపుల్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు సీ ఆల్ ద పీపుల్ అండ్ దేర్ హార్ట్స్ ఆల్సో. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఆయనకు మరొకరిని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వక్కర్లా, వేరొకరి గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లా. హీ న్యూ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఎలా ఉంది అది నీకే తెలుసు, కానీ దేవునికి కూడా తెలుసు. ఆయన మన డిజైనర్, ఆయన మన మ్యానుఫ్యాక్చరర్. హీ న్యూ ఆల్ ద థింగ్స్ అబౌట్ us. మనల గురించి సమస్తము ఎరిగినటువంటి వాడు మన దేవుడు. ఆంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. యు కాంట్ ఎస్కేప్, యు మస్ట్ స్టాండ్ బిఫోర్ హిమ్ ఫర్ ద జడ్జిమెంట్. తీర్పు కోసం నువ్వు నిలబడాల్సి వస్తుంది ఒక రోజున. జాగ్రత్త. బిఫోర్ దట్, అంతకంటే ముందు సమాధానపడు. దేవుని వాక్యము మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన తనను వారి వశం చేసుకోలేదు. అండ్ నీడెడ్ నో వన్ టు బేర్ విట్నెస్ అబౌట్ హిమ్, ఫర్ హీ హిమ్సెల్ఫ్ న్యూ వాట్ వాజ్ ఇన్ మ్యాన్. బట్ జీసస్ ఆన్ హిస్ పార్ట్ డిడ్ నాట్ ఎంట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు దామ్. వారికి తను అప్పగించుకోలేదు, వారికి తనను తాను అప్పగించుకోలేదు. ఇవాళ మనకు ఎదట వ్యక్తి హృదయం తెలియదు. అతను హృదయంలో ఏం పెట్టుకుని వచ్చాడో, ఎందుకు మాట్లాడుతున్నాడు, అంత ప్రేమ ఎందుకు నటిస్తున్నాడో మనకు తెలియదు. హీ నోస్ అండ్ గాడ్ నోస్. ఆ నటిస్తున్న వ్యక్తికి తెలుసు, దేవునికి తెలుసు ఆ వ్యక్తి ఎందుకు అట్లా ఉంటున్నాడని. అందుకే చెప్పాడు ఇక్కడ, మనుషుని గురించి ఎవడు నాకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఒక మనుషుని గురించి ఇంకో మనుషుడు దేవుని ఎదుట నిలబడి, లార్డ్ హీ ఈజ్ ద మ్యాన్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. అది ఆయనకు అంతా తెలుసు. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. సర్వజ్ఞానం దేవుని గుణలక్షణం, అది యేసుకు ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎవరు ఇంకొకరిని గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. బికాజ్ హీ ఈస్ ద పర్ఫెక్ట్ జడ్జ్. హీ న్యూ ఆల్ ద థింగ్స్. ఆయన అన్ని గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఎవరు తప్పించుకోలేదు. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఎవడు మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదని. కావున మనలను గురించి కూడా ఆయనకి ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏమై ఉన్నామో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో, మన యొక్క క్యారెక్టర్ ఏంటో, మన కాన్సెప్ట్ ఏంటో, మన కమిట్మెంట్ ఏంటో ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నుండి మనం తప్పించుకోలేము. 2వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఒక నమ్మకము అనేకులకు కలిగింది. కానా ఊరిలో వివాహం శిష్యుల వరకే విశ్వాసం వచ్చింది. కానీ ఎప్పుడైతే అనేక సూచక క్రియలు చేసి ఆయన బోధిస్తున్నాడో, అప్పుడు వారికి కూడా నమ్మకం పుట్టింది, వారికి నమ్మకం కలిగింది. 2వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 3వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి, 3వ అధ్యాయం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే మొట్టమొదటి 8 వచనాల్లోనే నీకోదేము అనేటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసునొద్దకు రాత్రి వేళ వచ్చి నిత్యజీవ వారసుని అవడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. కనుక యేసు అతనికి ఇచ్చినటువంటి జవాబు ఈ యొక్క
8 వచనాల్లో ఆశ్చర్యంగా ఉంటుంది. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. పరిసయ్యుడు అంటే అతి పరిశుద్ధుడిగా భావించుకునేవాడు. హీ డోంట్ టచ్ అదర్స్, హీ డోంట్ వాంట్ టు స్పీక్ విత్ అదర్స్. ఇఫ్ నెసెసరీ దే విల్ స్పీక్. అవసరమైతే తప్ప ఎవరితో మాట్లాడరు, ఎవరిని ముట్టుకోరు. వారి దారి ఏదో వాళ్ళది. వాళ్ళ సెర్చింగ్ ఫర్ గాడ్ ఈజ్ దేర్ ఓన్. అట్లా ఉండేది వాళ్ళతో. ఈ పరిసయ్యులు బహుమతాసక్తి గల ప్రజలు. బహుమతాసక్తి. యోధా మతానికి భంగం కలిగితే ఊరుకునేటటువంటి వారు కాదు వాళ్ళు. అట్లాంటి వారిలో నీకోదేము ఉన్నాడు. ఈ నీకోదేము ఏం చేస్తూ ఉండేవాడు? నీకోదేము చాలా స్పెషల్ క్యారెక్టర్. నీకోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ప్రభువు చనిపోయిన తరువాత శిలువ మీద నుండి దించి సమాధి చేయటానికి అరిమత యోసేపు పర్మిషన్ అడిగాడు పిలాతును. అతనికి హెల్ప్గా నిలిచాడు నీకోదేము. మొదటి అధ్యాయంలో రహస్యంగా వచ్చాడు. అతని మొదటి పర్యటన యేసు దగ్గర రహస్యం, కానీ యేసు మరణం దగ్గర అతడు ఓపెన్గా బయటకు వచ్చాడు. మొదట శిష్యులు ఓపెన్గా బయట ఉన్నారు, మరణం దగ్గర రహస్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? నికోదేము అర్ధరాత్రి పూట సమాజపు పరిస్థితులు ఆలోచన చేశాడు. నేను ధర్మశాస్త్ర బోధకుడిని కదా, ఒక ధర్మశాస్త్ర బోధకుడు కాని వాడి దగ్గరికి వెళ్ళి నిత్య జీవాన్ని గురించి నేనే అడుక్కుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నానంటే సమాజం హర్షించదు కదా. అందుకే రాత్రిపూట నేను వెళ్తాననుకొని వెళ్ళాడు, రహస్యంగా వెళ్ళాడు. ప్రభుతో మాట్లాడాడు, జవాబు తెలుసుకున్నాడు. తర్వాత హీ బికేమ్ ఏ సీక్రెట్ బిలీవర్ అండ్ ఫాలో ఆన్. యేసు మరణించినప్పుడే అతడు హీ డెలిబరెట్లీ కేమ్ అవుట్ అండ్ ఇన్ టు ద పబ్లిక్. వచ్చేసి 150 సేరుల ఎత్తు రమారమి అగరుతో కలిపిన బోళాన్ని తీసుకుని వచ్చాడు. యేసు దేహాన్ని అతడు సిద్ధం చేయించాడు. సహోదరుడా, సహోదరి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదట రహస్యంగా వచ్చిన వాడు బహిరంగ సాక్షి అయ్యాడు. మొదట బహిరంగంగా వచ్చిన వాడు రహస్యంగా వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి వారిలో నీకోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు మొట్టమొదటి పర్యాయం ప్రభు దగ్గరికి వచ్చి రాత్రి వాడు అడుగుతున్నాడు. రాత్రి యందు అతడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడు చెయ్యలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తోడుంటేనే కానీ నువ్వు చేసే కార్యాలు ఎవరు చేయలేరు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. గ్రేట్ అండర్స్టాండింగ్, గ్రేట్ అండర్స్టాండింగ్. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు యేసు అని మాకు తెలుసు. మేము బోధకులం కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి. We knew very little, but you knew everything. నీకు అంతా తెలుసు. ప్రభు, నువ్వు దేవుని ఎదురు నుండి వచ్చినవాడు, నీకు అంతా తెలుసు, నాకు తెలుసు. వెంటనే ప్రభు క్యాచ్ చేశాడు. ఆయన చెప్పేస్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడని నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకోదేమో అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలుగుతాడని అడిగాడు. ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. మీరు క్రొత్తగా జన్మించవాలని
నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అని అనెను. ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ట్రూలీ ఐ సే టు యు, అన్లెస్ వన్ ఈస్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి. ఒకటి శరీర రీతిగా ఆత్మరీతిగా జన్మించాలి. మనం శరీర రీతిగా జన్మిస్తున్నాం తల్లి గర్భండి, ఆత్మరూపంగా ఆత్మ యందు తిరిగి జన్మించిన అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపుకు వస్తాయి, లేకపోతే వెర్రితనంగా అనిపిస్తాయి. అతని ప్రశ్న ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి మళ్ళీ మనం జన్మించగలుగుతామా అని అడుగుతున్నాడు. ఎలా జన్మిస్తారు? రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎట్టా తిరిగి వస్తాడు. కనుక కాన్సెప్ట్ అక్కడ అది కాదు. ఏమిటి అక్కడ ప్రభు వివరించాలనుకున్నది? దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే గనక మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, రక్షణ భాగ్యాన్ని పొందాలి, బప్తిస్మము పొందాలి, ప్రభు యొక్క రొట్టెలో భాగస్వామి అవ్వాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి. వీటన్నింటినీ ఏమన్నంటే కొత్తగా జన్మించడం. ఒక్క మాటలో చెప్పాడు, నూతనంగా జన్మించడం. బార్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబంలోనికి జన్మించడం. ఇది చాలా అద్భుతమైనటువంటి పాఠం, అద్భుతం. ఎందుకంటే దైవ కుటుంబంలో మనం జన్మించటం, అదే ఇక్కడ వారి ధన్యతగా వారు భావిస్తున్నారు. వారు ధన్యతగా భావించారు. శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలన నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురుతుంది, నీవు దాని శబ్దం వింటావు కదా, ఎక్కడి నుండి వచ్చింది ఎవరికి తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి మనుషుడు కూడా అలాగే ఉంటాడు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి మనుషుడు కూడా అలాగే ఉంటాడు. హీ విల్ బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎటువంటి తీవ్రమైన ఆటంకం రానివ్వండి, అది తొలగిపోతుంది. ఎటువంటి తీవ్రమైన కండిషన్ రానివ్వండి, అది తొలగిపోతుంది. దేవుడు దాన్ని ఆర్గనైజ్ చేయగలుగుతాడు. ఈ సమయంలో మీరు వింటున్న వాక్యం మననం చేసుకోండి. గాలి ఎక్కడి నుండి వస్తుందో శబ్దమే తెలుస్తుంది. ఆ విధంగా విశ్వాసి యొక్క శబ్దము ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద పడుతుంది. సమాజం మీద తప్పక పడుతుంది ఆ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి జవాబు నికోదేము ద్వారా ప్రభు బయలుపరిచాడు. ఇప్పటికీ కూడా అనేక మంది క్రీస్తునొద్దకు రహస్యంగానే వస్తున్నారు. మొదటి రోజు రాత్రి నికోదేము వచ్చినట్టుగా. కానీ అదే వ్యక్తి చివరి దినం బహిరంగంగా వచ్చాడు. నేను మనవి చేస్తున్నాను, కాలం గడుస్తూ ఉండగా దేవుడు నీ పట్ల తన కార్యాలు సంపూర్ణం చేసి తీరుతాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రక్షణ భాగ్యం ఎలా దొరుకుతుందంటే మారు మనసు పొంది విశ్వాసం ఉంచడం ద్వారా. రక్షణ ఎట్లా సాధ్యం? కృప ద్వారా, విశ్వాసం చేత. కాబట్టి ప్రతి ఒక్కడూ రక్షణను లక్ష్య పెట్టాలి. చులకనగా ఈ వాక్యాన్ని భావించకూడదు. యోహాను సువార్త 1వ అధ్యాయం చాలా దివ్యమైనటువంటి అధ్యాయం, మహోన్నతమైన సత్యాలతో కూడిన అధ్యాయం. కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసే దేవుని కుమారుడని, యేసే మనుషులను ఉద్ధరించేటువంటి వాడని, ఆయన మూలముగా జన్మించిన వాడు దేవుని యొక్క కుమారుడని మనం సులువుగా తెలుసుకుంటున్నాం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యమని అడిగాడు. నీవు ఇశ్రాయేలునకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా?
మేము ఎరిగిన సంగతే చెబుతున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. భూసంబంధ సంగతులు మీరు నాతో చెబితే మీరు మమ్మల్ని నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనది మీతో చెప్పిన మీరు ఎలా నమ్ముతారు? మరియు పరలోకం దిగి వచ్చిన వాడు అనగా పరలోకంలో ఉన్న మనుషులే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు? అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటే హీ మస్ట్ గో టు డెత్ అండ్ హీ మస్ట్ రోస్. ఆయన మృతి నొందాలి, తిరిగి లగాలి మూతుల్లో రండి. అది అక్కడ ప్రభువు స్పష్టంగా చెబుతున్నాడు. సర్పం ఎత్తబడినట్లుగా క్రీస్తు ఎత్తబడాలి. ఆ సర్పం ఎత్తబడినది, క్రీస్తు ఎత్తబడినది. సర్పం యొక్క తలచిత కొట్టడానికి క్రీస్తు ఎత్తబడినది మన వాక్యంలో ధ్యానిస్తున్నాం. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడినది అన్నప్పుడు సిలువపైకి, అప్పుడే ఆయన ఆకర్షించగలిగేది లోకాన్ని. క్రీస్తు సిలువే ఆకర్షించింది. సిలువలోనే అర్థం ఉంది, సిలువలోనే పరమావధి ఉంది, సిలువలోనే మనకు క్షమాపణ వచ్చింది. సిలువే సమస్తం కదా. వితౌట్ క్రాస్ యూ కాంట్ ఇమాజిన్ జీసస్. అదే వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారే నిత్యరాజ్యానికి వెళతారని ఘంటాపదంగా సేవకుడు చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడాను తమ జీవితాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పించాలి. అందుకు నికోదేమంటున్నాడు, ఈ సంగతులు ఎలా సాధ్యం? అందుకు యేసు అంటున్నారు, ఇశ్రాయేలు బోధకుడు అయిన వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతే చెబుతున్నాం, చూసిన దానికి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం మీతో నిశ్చయంగా చెప్తున్నాము. ఈ భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పిన మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు మోసే సర్పను ఎలాగెత్తబడినో పరలోకమునకు ఆ విధంగా ఎక్కిపోయిన వాడు ఎవడ లేడు. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందేటట్లు మనుషు కుమారుడు ఎత్తబడాలి. అనేకులు నిత్యజీవం పొందేటట్లుగా, నశింపకుండా ఉండేటట్లుగా, విశ్వసించేటట్లుగా ఆయన సిలువకి ఎత్తబడాలి. కనుక ఈ విశేషాలు, యేసు ఈ లోకానికి వచ్చిన కారణము నరావతారుడై మానవ పాపం కొరకు ఆయన కార్చిన రక్తం, బలియాగం, దానిలో మనకు దొరికినటువంటి విశేషమైనటువంటి కృపాధన్యత ఎంత ఔన్నత్యం. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. ఆర్ యు సేవ్డ్? రక్షించబడ్డారా? బాప్తిస్మం తీసుకున్నారా? ఉద్యోగంలో, వ్యాపారంలో నమ్మకంగా ఉన్నారా? రిలేషన్షిప్స్ పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. కనుక 3వ అధ్యాయంలో మనం 15 వచనాలు చదువుకున్నాం. దీనిలో ప్రభు చిత్తం అయితే మరలా రేపటి దినం మరికొన్ని విషయాలు నేను చెబుతాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. ప్రభు వారిని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించారు. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. మా రక్షకుడ కామవరపు కోట నుండి మీ దాసులు సహకారం ఇచ్చారు. దాసులు అడ్బిడ్డను మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన మా హృదయంలో ఉన్నటువంటి ఒక ఆశ, సిబ్బంది పెరగాలని, క్రొత్త సిబ్బంది రావాలని, అది మీకు మొరపెట్టుకుంటున్నాం. మనుషులైతే స్పందించలేదు, ఎందుకు అర్థం కాలేదు నాకు, కానీ నీకు తెలుసు కదా. నీ చిత్తం జరుగును కాక. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడిని కృప, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.